మతం లక్ష్యం సమాజ హితం. నా పేరు రజిత. నేను మీడియా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 8న హైదరాబాద్ ఎల్బీ నగర్ లో గో సడక్ బంద్. గోవును రక్షించుకుందామన్న యువ తులసి ఫౌండేషన్ చైర్పర్సన్ శివకుమార్. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యం పట్టివేత. 85 క్వింటాల రేషన్ బియ్యం సీజ్, 4 అరెస్ట్. వలిగొండ మండలంలోని మూసీ నది నుండి అక్రమంగా ఇసుక తరలింపు. వలపన్ని పట్టుకున్న ఎస్ఐ రాఘవేందర్ గౌడ్. ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రంథాలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించండి. ఎంఎస్ఎఫ్ ఇన్ఛార్జి నల్లబాబు ప్రభుత్వానికి వినతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగెడ్లో కబడ్డీ క్రీడోత్సవాలు. బహుమతులు ప్రదానం చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా. ఇక డీటెయిల్స్ చూస్తే ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ హనుమాన్ దేవాలయంలో బ్రాహ్మణ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువ తులసి ఫౌండేషన్ చైర్పర్సన్ శివకుమార్ మాట్లాడుతూ జనవరి 8 గో సడక్ బంద్ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ లో నిర్వహించబోతున్నామని తెలిపారు. హిందూ సాంప్రదాయం ప్రకారం గోవును దేవతగా భావిస్తామని, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గోవులను కబేళాలకు తీసుకువెళ్లకూడదని గో సడక్ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో అన్ని గోసేవా సంఘాలు మద్దతునిస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వం కబేళాలను మూసివేస్తామని ప్రకటించేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో యువ తులసి ఫౌండేషన్ చైర్పర్సన్ శివకుమార్, బ్రాహ్మణ జేఏసీ చైర్పర్సన్ విఘ్నం పవన్ శర్మ, మునుకుంట్ల రాజేశ్వర్ శర్మ, గరినేపూడి శ్రీరామ శర్మ తదితరులు పాల్గొన్నారు. జై గోమాత. ఓం నమో వెంకటేశాయ. సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతని ఈ జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ వారు మా సంపూర్ణ మద్దతు ప్రకటించడం చాలా అభినందనీయం. గోమాత కోసం మేము సైతం అని వివిధ వర్గాలు కూడా ఈరోజు ముందుకు రావడానికి చూస్తున్నాం. చాలా మంది ఎక్కడికక్కడికి వాళ్ళ కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టుకొని చలో ఎల్బీ నగర్కి వాళ్ళన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జనవరి 8వ తారీఖు జరగబోయే గో సడక్ బంద్ ఎల్బీ నగర్ని విజయవంతం చేయాలని చెప్పేసి గో బంధువులు, హిందూ బంధువులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఒక్క గోమాత కూడా కబేలకు పోకూడదు, గోమాత జాతీయ ప్రాణిగా మారాలి అనే ఒకే ఒక నిదానంతో ఈరోజు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైన గోశాలల నుంచి కూడా మనకి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఖచ్చితంగా ఎల్బీ నగర్లో జరగబోయే గో సడక్ బంద్ ఈ ప్రభుత్వం దిగువచ్చి మీ గోమాతలు, కతల్ఖానాలు, కబేలాలు అన్నీ కూడా మూసివేస్తామని ఒక ప్రకటన చేసేంత వరకు కూడా అక్కడి నుంచి ఎవరు కూడా కదలడానికి వీల్లేదు అన్నటువంటి కంకణ బద్దులై ఈరోజు ఎల్బీ నగర్కి బయలుదేరి వస్తున్నారు. జనవరి 8వ తారీఖు ఉదయం 10 గంటలకి ఎల్బీ నగర్లో మన కోసం గోమాత ఎదురు చూస్తూ ఉంటుంది. మనం అందరం కూడా వెళ్ళవలసినటువంటి సమయం ఆసనమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై గోమాత, జై తులసి మాత. భారత్ మాతాకి జై, గోమాతాకి జై. యువ తులసి ఫౌండేషన్ నుంచి ఈ నెల 8వ తేదీన గోడ్ సడక్ బంద్ కార్యక్రమాన్ని శ్రీ కె శివకుమార్ గారు నిర్వహిస్తున్నారని మా కార్యకర్తల ద్వారా తెలిసింది. మేము గోమాత సంరక్షణ బ్రాహ్మణుడి ధ్యేయం, ప్రతి హిందువు ధ్యేయం, ప్రతి భారతీయుడి ధ్యేయం, విశ్వ మానవాళి ప్రతి ఒక్కరి ధ్యేయం కాబట్టి ఈ బంద్కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రతి ఒక్క మాతృమూర్తి ఖచ్చితంగా ముందుకు వచ్చి ఈ గో సడక్ బంద్ని స్త్రీలే విజయవంతం చేయాలి. ఎందుకంటే ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత. అలాగే గోమాతలోనే అన్ని దేవతలు ఉంటారు. ఖచ్చితంగా ఈ సడక్ బంద్ బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యి ప్రభుత్వాలకు కనువిప్పు కావాలని,
భారతదేశ జాతీయ జంతువుగా గోమాతను ప్రకటించాలని తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ ద్వారా అన్ని బ్రాహ్మణ సంఘాల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై బ్రాహ్మణ్, జై గోమాత, జై. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ముందస్తు సమాచారంతో కల్లూరు మండలం హనుమాతండ నుంచి ఐచర్ వాహనంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు అక్రమంగా 85 క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తుండగా కల్లూరు పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న ఐచర్ వాహనం ఎస్కాట్ ఉపయోగించిన 2 కార్లను పట్టుకుని 4 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకటరావు తెలిపారు. పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. గౌరవనీయులు తఫ్సీర్ ఇక్బాల్ గారి ఆదేశాల ప్రకారంగా, అలాగే అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ మురళీధర్ గారి సూచన ప్రకారంగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఈ అక్రమంగా బియ్యం తరలిస్తున్న ముగ్గురు మీద నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వము పేద ప్రజలకి వారి భద్రత గురించి బియ్యం ఇస్తూ ఉందో అటువంటి బియ్యాన్ని వీరు లబ్ధిదారులకు చెందకుండా వాళ్ళు అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దూర ప్రాంతాలకి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అటువంటి ముఠాల్లో ఒకటి ఖమ్మం రూరల్ డివిజన్కి సంబంధించి రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న తేజావత్ రాములు అనే అతను ఒకరు ఉన్నారు. ఇతని మీద ఇంతకుముందు కూడా చాలాసార్లు అక్రమంగా బియ్యం రవాణా చేసిందే కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రాములు ఒక ముఠాగా ఏర్పడి మన ఈ ప్రసాద్ అట్లాగే నరేష్ అనే వారి సహకారంతో ఇక్కడ ఏలూరుకు చెందిన వినయ్ కుమార్ అనే అతనికి బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ రోజున తెల్లవారుజామున 6 గంటల సమయంలో కల్లూరు మండలంలోని హనుమాతండా సమీపంలో ఐచర్ వ్యానులో దాదాపు 85 క్వింటాళ్ళు వాటి విలువ 2,29,500 రూపాయలు ఉంటుంది. వాటిని లోడ్ చేసుకొని ఈ ప్రసాద్, నరేష్ వారి సహకారంతో ఏలూరుకు చెందిన వినయ్ కుమార్కి సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తుండగా మన లోకల్ సిఐ గారు కరుణాకర్ గారు, అలాగే ఎస్ఐ గారు రఫీ గారు వారి సహకారంతో టాస్క్ ఫోర్స్. నమస్కారం అండి, నా పేరు ఎం సురేందర్. నేను సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సత్తుపల్లిగా పనిచేస్తానండి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారుల వారికి వచ్చిన సమాచారం ప్రకారం కల్లూరు మండలం హనుమాతండ గ్రామం నందు అక్రమంగా రేషన్ బియ్యంని తరలిస్తున్నారన్న సమాచారంతో లోకల్ కల్లూరు పోలీస్ వాళ్ళు ప్లస్ టాస్క్ ఫోర్స్ అధికారుల వాళ్ళు సంయుక్తంగా దాడి చేసి హనుమాతండలో ఒక డీసీఎం వ్యాన్లో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన రేషన్ బియ్యంని ఎగుమతి చేసి తరలిస్తుండగా గమనించి దాన్ని అదుపులోకి తీసుకున్నారండి. తీసుకుని తదుపరి విచారణకై ఇటు డీసీఎం లారీని, అందులో గల రేషన్ బియ్యంను మరియు ఏదైతే ఈ డీసీఎం కోసం ఎస్కాట్గా ఉపయోగించిన 2 4 వీలర్స్ని కూడా అప్పచెప్పడం జరిగిందండి. ఇది ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే రఘునాథపాలెం మండలానికి చెందిన తేజావత్ రాములు అనే వ్యక్తి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి సంబంధించిన వినయ్ కుమార్ అనే వ్యక్తికి మన నరేష్, పెనుబల్లి మండలానికి సంబంధించిన ప్రసాద్ ప్లస్ పశ్చిమ గోదావరికి చెందిన సాయి కుమారు, ప్రసాద్ వీళ్ళ సహాయంతో ఏలూరుకి తరలిస్తున్నట్లు మా ప్రాథమిక విచారణలో తెలిసిందండి. ఈ యొక్క 6 వ్యక్తులపైన కూడా మేము ఈసీ యాక్ట్ని అనుసరించి 6A కేసు నమోదు చేస్తూ ఈ 6 పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందండి. వలిగొండ మండలంలోని సంగిం గ్రామంలో గల మూసీ నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 ఇసుక ట్రాక్టర్లను ఎస్ఐ కె రాఘవేందర్ గౌడ్ తమ సిబ్బందితో రాత్రి సమయంలో వలపన్ని పట్టుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలో జరుగుతున్న ఇల్లీగల్ దందాపై నిఘా పెంచి ఎంతటి వారినైనా పట్టుకుని శిక్షిస్తామని అన్నారు.
చేయాలని కోరుతూ తహసీల్దార్ విజయ్ కుమార్ కి ఎంఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ నల్లబాబు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నల్లబాబు మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, సీనియర్ సిటిజన్స్ కు ఉపయుక్తంగా ఉండే గ్రంథాలయ నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో గ్రంథాలయాన్ని నిర్మించుకోవడానికి కనీసం 10 గుంటల భూమిని కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు కొమ్మెటరాజు, కోదేసి బాలెల్లు, సాకలి రాజు తదితరులు పాల్గొన్నారు. ఒక 50 మంది వచ్చే పరిస్థితి లేదు. మినిమం ఒక 50 మంది వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రైవేట్ కాలేజీ, గవర్నమెంట్ స్కూల్, వేల మంది విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు, వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ గ్రంథాలయం అనేది ఇప్పటి పరిస్థితుల్లో అనివార్యం. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలంటే పిల్లలు ఇంటర్నెట్కు, సెల్ ఫోన్లకు మీరు ఆధారపడే అవసరం లేదు. అయితే సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే మంచి కంటే చెడు విషయాలు చాలా అట్రాక్టివ్గా ఉండి వాళ్ళకి సెల్ ఫోన్ వైపు ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజుల్లో చదువుకునే పిల్లలకు పఠనాసక్తి కలిగించాలంటే గ్రంథాలయం మస్ట్ ద్వారా మాకు సహకారం. అయితే మేము గ్రంథాలయం ఆధునిక శంకరయ్య సార్లు కూడా కలిస్తే వాళ్ళు ఒక గుంట 2 గుంటల ప్లేస్ తీసుకున్నారు. మాకు 10 గుంటల ప్లేస్ అయితే 50 లక్షల ఫండ్ ఇచ్చి మేము గ్రంథాలయం లభించుకొని అన్ని వసతులతో ఇక్కడ జిల్లా కేంద్రం విశ్వనారాయణ గ్రంథాలయం ఎట్లయితే ఉన్నదో హైదరాబాద్లో కూడా అక్కడ ఒకటే రూమ్లో గ్రంథాలయం ఉన్నది. ఒకటే రూమ్లో గ్రంథాలయం ఉన్నది చిన్న అయిపోయింది. కనీసం దానిలో ఒక 1000 పుస్తకాలు దాచే పరిస్థితి. మంది విద్యార్థులు ఉన్నారు, అంతమించినటువంటి నిరుద్యోగ యువత ఉన్నది, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. గ్రంథాలయము ఇక్కడ లేకపోవడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటి ఈ జనరేషన్ లోపల పిల్లలు ఎక్కడ చూసినా ఇంటర్నెట్ సెంటర్లలో, సెల్ ఫోన్లలో కొత్త విషయాలు తెలుసుకునేటువంటి క్రమంలో ఉన్నారు. ఎవరైనా ఒక స్టూడెంట్ కొత్త విషయాలు తెలుసుకున్నటువంటి జిజ్ఞాస ఉంటుంది, వాళ్ళ లోపల కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలంలో భాగంగా సెల్ ఫోన్ చూసినప్పుడు ఆ లోపల మంచి విషయాల కంటే చెడు విషయాలు ఎక్కువ వాళ్ళకు దోహదపడి ఎదురయ్యి చెడు దారిలో పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగానే యువత అనేది చెడు దారిలో నడుస్తూ ఉంటే రేపటి భవిష్యత్తులో సమాజమే ప్రమాదకరంలో పడేటువంటి సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇంత పెద్ద మండల కేంద్రము, ఇక్కడ ప్రైవేటు వైద్యం కానీ విద్య కానీ ఇక్కడ కేంద్రంగా ఉన్నది. చాలా మంది ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ఆధునిక సదుపాయాలతోటి గ్రంథాలయము నిర్మించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సదుపాయాలతోటి మండల గ్రంథాలయం నిర్మిస్తుంది. మరి మండల కేంద్రంలో గ్రంథాలయం అనేది ఇప్పటి వరకు కూడా కిరాయిలు తీసుకుంటూ నడిపిస్తున్నారు. కాబట్టి ఒక 10 గుంటల స్థలంతో పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టాలని మా యొక్క డిమాండ్గా ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ తెలియజేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడులో సయ్యద్ కమలుద్దీన్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడోత్సవాలు నిర్వహించారు. క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగేడు పరకాల ప్రాంత ఉత్తమ క్రీడాకారులను అందించిన పుణ్యభూమి అని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
పెరుగుతున్నది. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఈరోజు రాజకీయ రంగంలో కూడా ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడేటువంటి సచిన్ టెండూల్కర్ ప్రపంచ జాతి క్రీడాకారుడైండు. అదేవిధంగా మన ప్రాంతం నుంచి కబడ్డీ క్రీడాకారులు మన సిద్ధు కూడా కబడ్డీ ఆట వల్ల క్రీడాకారుడిగా పేరు వచ్చింది. రాజయ్య గారు చెప్పుకుంటూ పోతే చాలా మంది మన ప్రాంతం నుంచి మరి గతంలో పోలీసుగా పనిచేసినటువంటి సాంబయ్య గారు కానీ ఈరోజు వరంగల్ పట్టణానికి మరి గ్రంథాలయ చైర్మన్ ఉన్నటువంటి మొహమ్మద్ అజీజ్ గారు కానీ ఇట్లా మన పరకాల ప్రాంతం నుంచి మంచి క్రీడాకారులను కబడ్డీ ప్లేయర్స్ ను పెట్టినటువంటి ప్రాంతం. మరి ఈ రోజు కూడా కబడ్డీకి చాలా గతంలో గుర్తింపు లేకుండే, ఈ రోజు కబడ్డీ కూడా చాలా గుర్తింపు ఉన్నది. చాలా మరి గుర్తింపు ఉండేటువంటి క్రీడలే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈరోజు కేవలం మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే క్రీడాకారులుగా రాణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కేవలం ఎక్కడో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు, ఇక్కడ కూర్చొని వీళ్ళే సిక్స్ కొట్టినట్టు వీళ్ళే బ్యాట్ పెట్టి ఆడినట్టు ఫీల్ అవుతారు తప్ప మరి ఎందుకు మనం బ్యాట్ పెట్టి ఆడకూడదు. నేను చూస్తూ ఉంటాను పట్టణంలో 1,00,000 జనాభా ఉన్నది, ఎంతమంది ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నదని అటు అంబేద్కర్ స్టేడియం పైన ఇక్కడ ఏ స్టేడియం పైన నామమాత్రంగా ఉంటా ఉన్నారు క్రీడాకారులు. దయచేసి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మరి కొత్తగా స్టేడియంస్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. రేపు మన అర్బన్ పార్క్ కూడా అయింది. అందరూ కూడా క్రీడల పట్ల ఆసక్తి పెంచండి, ప్రభుత్వ పరంగా అనేక అవకాశాలను పొందండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మండల స్థాయి ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశం జరిగింది. మండల కేంద్రంలో గల ఉర్దూ మీడియం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండలంలోని 13 ఉన్నత పాఠశాలలు, 9 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 53 ప్రాథమిక పాఠశాలలో ఉన్న ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి ఏ రవీందర్, ఏఎంఓ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ మండలంలో ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ తప్పకుండా చేయాలన్నారు. విద్యార్థులు అందరూ నోట్బుక్లను చూడడం లేదని, పుస్తకాలను ఉపయోగించడం లేదని అందరూ విధిగా చూడాలని సూచించారు. విద్యార్థులకు ఉచిత దుస్తులు అందించాలన్నారు. రెడ్ క్రాస్ సభ్యత్వం ప్రతి కాంప్లెక్స్ నుంచి 10 మందిని కేటాయించాలన్నారు. రక్తదానం చేయటకు అందరూ ముందుకు రావాలని ప్రోత్సహించారు. మండలంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు సరిపడే ఫర్నిచర్ను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇక ఏఎంఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధిగా సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంలు, ఆంజనేయులు, సమత్, లక్ష్మీనారాయణ మరియు సిఆర్పీలు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండల విద్యాధికారి గోపాల్ నాయక్ ను డీఓ సన్మానించారు. ఇట్లాంటి మీటింగ్స్ పెడదామా నెక్స్ట్ మంత్ కూడా అయితే బాగున్నాయా? ఈజ్ ఇట్ ఓకే? క్వాలిటీ విషయాలు కానీ ముఖ్యమైనటువంటి సమాచారం అయితే షేర్ చేసుకోవడం అవుతుంది. డైరెక్ట్గా డిఓ ఆఫీసర్ మీ దగ్గరకు వస్తుంది. ప్రజల వద్దకే పాలన. ఎందుకంటే మా సెక్టర్ ఆఫీసర్ టోటల్గా అంటే ఈసారి ఇంకొంచెం మాకు పక్కడబందిగా ప్లాన్ చేసుకోవడం కాలేదు. నెక్స్ట్ మంత్ ఇంకొంచెం ఇంకా పక్కడబందిగా ప్లాన్ చేస్తాం. ఫిక్స్ అయిపోయింది సార్. ప్రతి నెల ఫస్ట్ వీక్లో హెడ్ మాస్టర్స్ మీటింగ్. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం దిర్శనపల్లి ఎక్స్ రోడ్ వద్ద 9 మందితో ప్రయాణిస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న వ్యక్తులను తప్పించబోయి బోల్తా కొట్టింది. అందులో తుంగతుర్తి మండలం వెలుగుపల్లికి చెందిన ఫాతిమా బేగంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం సహకార కేంద్ర బ్యాంకు ఏటీఎం సేవలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జాతీయ సహకార బ్యాంకుల సమైక్య చైర్మన్, కరీంనగర్ జిల్లా సహకార సంఘం చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏటీఎం సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి సహకారం అందిస్తామని, రాబోయే కాలంలో సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు సభ్యుల కృషితో ముందుకెళ్లాలని సూచించారు. సహకార బ్యాంకులను మొత్తం కంప్యూటీకరణ చేసి ఖాతాదారులకు వివిధ సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏటీఎం ఫిక్స్ అయి ఉంది కానీ నేనే రావాలి ఓపెన్ చేయాలని వీళ్ళందరూ అనడం ఇన్ని రోజులు ఆగడం జరిగింది. ఇవాళ ఎట్టకేలకు అవకాశం వచ్చింది, ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. పాత బ్యాంక్ ఇది 1978లో ఈ బ్రాంచ్ ఓపెన్ అయింది. మరి 78లో ఓపెన్ అయినా మేము మొదటిసారి 2005లో అధ్యక్షుని అయినప్పుడు నారాయణ రెడ్డి గారు కూడా అప్పుడు కాటారం పిఎఫ్సిఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు పూర్తిగా అంటే అటు పక్క కుడి పక్క ఉండే చూస్తుంటే ఆనందంగా ఉన్నది. బిజినెస్ దాదాపు 65 కోట్ల వ్యాపారం ఈ బ్రాంచ్ ద్వారా చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. 22 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి, 42 కోట్ల లోనింగ్ కూడా చేయడం జరిగింది. బంగారు ఆభరణాలు, ఎస్హెచ్జీస్, హౌసింగ్ లోన్స్, ఇతర లోన్స్, వ్యవసాయంతో పాటు అనేక రకాల ఈ ప్రాంత వాసులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేనేజర్, సిబ్బంది అందరికి కూడా నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏటీఎం కార్డులు కూడా 5,700 కార్డులు ఇచ్చిండ్రు. ఎస్ఏఓ లోనింగ్ కూడా 13.5 కోట్లు అందించబడ్డాయో. ఇవాళ మా సభ్యులకు, ఖాతాదారులకు వ్యవసాయంతో పాటు వారి అన్ని అవసరాలు తీర్చే విధంగా బ్యాంకు తయారు కావాలనే ఆలోచనతోని ఇవాళ ఈ కమర్షియల్ లోన్స్, రీటైల్ లోన్స్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ప్రభుత్వం ఏదైతే ఫిక్స్ చేస్తుందో దాని ప్రకారం పంట రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రతి పంటకు ఒక రకంగా ఉంటుంది. పత్తి పంటకు వేరే, వరి పంటకు వేరే, మిర్చి పంటకు వేరే, ఈ రకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకంగానే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆ రకంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా సభాముఖంగా నేను సూర్యాపేట జిల్లా పిల్లలమరిలో గల రంగనాథునికి ఘనంగా వెన్న నివేదన కార్యక్రమం జరిగింది. ధనుర్మాస వస్త్ర మహోత్సవంలో భాగంగా పిల్లలమరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో 21వ రోజు విశేష వెన్న సామరం సందర్భంగా గోదా రంగనాయక స్వామికి 108 గిన్నెలతో వెన్న నివేదన చేశారు. ఈ సందర్భంగా అర్చకులు రఘువర కృష్ణమాచార్యులు మాట్లాడుతూ స్వామివారికి వెన్నతో హారతి ప్రారంభించామని, ధనుర్మాసం అనంతరం ప్రతి శుక్రవారం ప్రాతకాల సేవలో హారతి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేష్ కుమార్, గోదాదేవి గోష్ఠి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురం గ్రామంలో దొంగతనం జరిగింది. మొత్తం 9 ఇళ్లలో దొంగతనం చేశారు. దాదాపు 9 తులాల బంగారం, ₹1,00,000 వరకు డబ్బులు పోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 12 గంటల నుంచి 2-3 గంటల మధ్య రామచంద్రాపురం విలేజ్లో ఆ ఊర్లో ఉన్నటువంటి 3 ప్రదేశాల్లో
ఒక చోట 3, ఒక చోట 3, ఇంకో చోట 3, ఇంకో చోట మొత్తము ఒక 9 ఇళ్లల్లో దొంగతనాలు కావడం జరిగింది. ఈ దొంగతనాలని ఎవరో పగటిపూట పూర్తిగా రెక్కి చేసుకొని, అంటే ఆ ఏరియాని మొత్తాన్ని పరిశీలించి అక్కడ ఏ ఇండ్లకు తాళాలు ఉన్నాయి, ఆ తాళాలు ఉన్న ఇండ్లను చూసుకొని వాటిలో దొంగతనం చేయడం జరిగింది. ప్రతి దొంగతనం జరిగిన స్థలాన్ని పరిశీలించినాము. రాత్రిపూట నేరస్తులు ఏదో వెహికల్లో వచ్చినట్లు అక్కడ దిగి తర్వాత గ్రామస్తుల యొక్క మూమెంట్ని, వాళ్ళ కదలికలను గమనిస్తూ దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి సీన్ ఆఫెన్స్లో కూడా మనకు చాలా నేరస్థలంలో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. తర్వాత నేరస్తులు వాడినటువంటి వస్తువులు, అక్కడ పడేసిన వస్తువులు ఉన్నాయి. దీన్ని బట్టి మేము క్లూస్ టీమ్ ఒకటి తెప్పించాము. క్లూస్ టీమ్ వాళ్ళు క్లూస్ చెక్ చేస్తున్నారు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగించుకుంటున్నాము. ఆ ఊర్లో సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఆ కెమెరాల్లో ఉన్నటువంటి వాటి కూడా పరిశీలిస్తున్నాము. అదేవిధంగా ఆ దారిలో, అంటే మనకు ఈ నక్కవానిగూడెం కావచ్చు, అటు కొన్నే కావచ్చు, ఇటు మన బచ్చన్నపేట, ఇట్లా వాళ్ళు ఏ రూట్స్లో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది, ఆ రూట్స్ అన్నీ కూడా మన ప్రత్యేకమైనటువంటి సాంకేతిక బృందంతో భౌతిక మరియు సాంకేతిక సాక్ష్యాధారాలు కలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ కేసులను ఎట్టి పరిస్థితుల్లో డిటెక్ట్ చేస్తాము. ఎందుకంటే ప్రతి సీన్లో కూడా మనకు కావాల్సినంత ఫిజికల్ క్లూస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. 3 కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కొద్దిమంది ఓనర్స్ ఇంకా రాలేదు. ఇప్పటి వరకు మనకు తెలిసిన దాంట్లో అయితే ఒక 5 to 6 తులాస్ గోల్డ్, తర్వాత ఒక 1 lakh దాకా క్యాష్ తెలిసింది. అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఓనర్స్ వచ్చి ఏం చెప్తే ఆ విధంగా కేసు నమోదు చేసి పర్సూ చేస్తాం. ఇప్పటి వరకు ఎవరిని లేదు. మేము మనకు అంటే అవకాశం ఉన్న ప్రతిదీ కూడా, అంటే పాత నేరస్తుల లిస్టు తీసుకుంటున్నాము, తర్వాత రికార్డెడ్ క్రిమినల్స్ లిస్ట్ తీసుకుంటున్నాము, ఈ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో గతంలో నేరాలు చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకుంటున్నాము. అన్ని కోణాల్లో దీన్ని పరిశోధిస్తున్నాము. మహిళలే వచ్చి వ్యక్తి నిర్వహించిన సమాచారం వస్తారు గ్రామంలో. గ్రామం వాళ్ళు చెప్తున్నారు, ముందు రోజు ఒక మహిళ వచ్చిన తర్వాత మేము సమ్మక్క సారక్క దగ్గర టెంపుల్ కడుతున్నాం, మీరు మాకు అందరు కూడా ముడుపులు ఇవ్వాలి అది ఇదని అడిగినట్టుగా చెప్తున్నారు. ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాము. థ్యాంక్ యూ. రంగారెడ్డి రాజేంద్ర నగర్ లో సినీ నటి క్యాథరిన్ తెరిసా సందడి చేశారు. తన అభిమాని డి రమేష్ హైదరాబాద్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చిక్పేట్ డోని బిర్యానీ సెంటర్ ను క్యాథరిన్ ప్రారంభించిన క్యాథరిన్ ను చూడడానికి అభిమానులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా క్యాథరిన్ మాట్లాడుతూ హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్తాపూర్ వార్డు మెంబర్ మధు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ వాళ్ళు, మన ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. చాలా ధన్యవాదాలు రావడానికి. నేను చిక్పేట్ డోని బిర్యానీని ఇనాగ్రేషన్ కోసం వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు దొన్నె బిర్యానీ అంటే చాలా ఇష్టం. బెంగళూరులో చదివినప్పుడు, డిగ్రీ చేసినప్పుడు దొన్నె బిర్యానీ టేస్ట్ చేసి నాకు అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు దొరకలేదు. సో I got very used to the Hyderabad biryani and I kind of missed this. So I'm very happy that they invited me to open their shop and they're spreading really fast. Chala shops open చేస్తున్నారు హైదరాబాద్లో. ఆల్రెడీ 1975లో లాంచ్ చేసి చాలా షాప్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ సౌత్ ఇండియా అండ్ దే ఆర్ ఎక్స్పాండింగ్ రియలీ వెల్. ఎందుకంటే వాళ్ళు బిర్యానీ 20 minutesలో రెడీ చేసి ఇస్తారు. అంటే ముందు ప్రిపేర్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు హీట్ చేసి అలా కాదు, ఫ్రెష్గా చేసి ఇస్తారు. సో అందరూ everybody of all the VIPs, actors, everybody just loves the biryani and I wish them all the success.
దుర్గానగర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగం నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా దుర్గానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటనపై మైలార్దేవపల్లి సీఏ నరసింహ మాట్లాడుతూ మృతుడు లక్ష్మీగూడ గ్రామ నివాసి కట్రావతి ఈశ్వర్ గా గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మైలార్దేవపల్లి వద్ద పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గోఫర్ లవ్ ఫౌండేషన్ సభ్యులు జస్వంత్ పటేల్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు మెంబర్ కొలిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ జనవరి 8వ తేదీన ఎల్బీ నగర్ చౌరస్తాలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్తో గోసడక్ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బలవుతున్న గోమాతను రక్షించుకోవడం ప్రతి ఒక్క హిందువు బాధ్యత అని అన్నారు. తెలంగాణలో అత్యధికంగా గోహత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ జంతువుగా ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. ప్రతి ఒక్క హిందువు గో సడక్ బంద్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మాత ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఎల్బీ నగర్లో లక్ష్మీనారాయణ భవన్లో పార్టీదార్ సంబంధించినటువంటి పటేల్ వాళ్ళందరూ కూడా సంబంధించినటువంటి పెద్ద మనుషులందరూ కూడా జనవరి 8వ తారీఖు జరగబోయే గో సడక్ బంద్ దానికి పూర్తిగా మద్దతు పలకడం జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అత్యధికంటే ఎక్కువ గోహత్యలు జరుగుతున్నాయి. కూతవేట దూరంలో కసాయి వాని చేతిలో గోమాత హత్యకు గురవుతున్నది. దీన్ని చూస్తూ ఊరుకోకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కనువిప్పు కలిగి కబేలాలు మూసివేయాలని చెప్పేసి ఈరోజు వివిధ సంఘాలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో అందరూ కూడా ముక్త ఖండంతో మేము సైతం గోమాత కోసమని ఎల్బీ నగర్కి జనవరి 8వ తారీఖు ఉదయం 10 గంటల కంటే మేము 9 గంటలకే వచ్చి అక్కడ ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కబేలాలు మూసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. జనవరి 8న హైదరాబాద్ ఎల్బీ నగర్ లో గో సడక్ బంద్. గోవును రక్షించుకుందామన్న యువ తులసి ఫౌండేషన్ చైర్పర్సన్ శివకుమార్. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యం పట్టివేత. 85 క్వింటాల రేషన్ బియ్యం సీజ్. 4 అరెస్ట్. వలిగొండ మండలంలోని మూసీ నది నుండి అక్రమంగా ఇసుక తరలింపు. వలపన్ని పట్టుకున్న ఎస్ఐ కె రాఘవేందర్ గౌడ్. ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రంథాలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించండి. ఎంఎస్ఎఫ్ ఇన్ఛార్జి నల్లబాబు ప్రభుత్వానికి వినతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడులో కబడ్డీ క్రీడోత్సవాలు. బహుమతులు ప్రదానం చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.